అందరికీ నమస్కారం. తెలుగు సాహిత్యానికి శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం. మణినా వలయం వలయేన మణిహి అన్నట్లు కవుల చేత రాజుకు, రాజు చేత కవులకు పరస్పరము కీర్తి గౌరవము లభించినటువంటి కాలం. అలాంటి సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు తిరుమల రాయలు. ఆ తిరుమల రాయలు గారికి ఒకానొక రోజు ఆయన మీద కూడా ఓ పద్యం చెప్పించుకోవాలనే కోరిక పుట్టింది. అదుగో ఆ కోరిక తీర్చుకోవడం కోసం తెనాలి రామకృష్ణ కవిని అడిగాడు, ఓ కవి, నా మీద ఒక మంచి పద్యం చెప్పు అని. రామకృష్ణ కవి చమత్కారం లేకుండా మాట్లాడ్డు కదూ, అందుకని ఒక క్షణం ఆలోచించి, అన్నాతి గూడ హరుడవు అన్నాతిని గూడకున్న అసురగురుడవే అన్నా తిరుమల రాయ కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే అని పద్యం చెప్పాడు. ఇంతకీ విషయం ఏమిటంటే, తిరుమల రాయలకి ఒకటే కన్ను, రెండవ కన్ను లేదు. అదుగో రెండవ కన్ను లేదు అనే విషయాన్ని, ఒకటే కన్ను అనే విషయాన్ని ప్రతి పాదంలోనూ చక్కగా స్ఫురింపజేశాడు మన రామకృష్ణ కవి. అన్నాతి గూఢహరుడవు, ఓ రాజా, నువ్వు నీ భార్యతో గనక కలిసి ఉంటే నువ్వు సాక్షాత్తు పరమశివుడవే. ఎలా? నీ భార్యకి 2 కళ్ళు, నీకొక కన్ను, కలిపితే ఎన్ని? 3 కళ్ళు అయ్యాయి. 3 కళ్ళు, ముక్కంటి ఎవరు? పరమశివుడు. కాబట్టి నీ పక్కన భార్య ఉంటే నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడివే. అలా అని పక్కన భార్య లేకపోతే నువ్వేమన్నా తక్కువవాడు అనుకుంటున్నావేమో. అన్నాతిని గూడకున్న అసురగురుడవే, నీ పక్కన భార్య లేకపోయినా కూడా నువ్వు గొప్పవాడివే. ఎలా గొప్పవాడివి? అసురగురుడవే. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులకు గురువు ఎవరు? శుక్రాచార్యుడు. ఆయనకి కూడా ఒక కన్నే. బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగులు ఇచ్చేటువంటి క్రమంలో ఇవ్వకుండా అడ్డుపడదామని క్రిమి రూపంలో కమండలంలో దూరినప్పుడు వామనుడు దర్భతో పొడవగా శుక్రాచార్యుల వారికి ఒక కన్ను పోతుంది, ఒక కన్నే మిగులుతుంది. కాబట్టి నీకు పక్కన భార్య లేకపోయినా అసురగురుడవే, నువ్వు శుక్రాచార్యుడు అంతటి వాడివి, తక్కువ వాడివేం కాదు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే, నీకు ఒక కన్ను ఉంది కానీ అసలు ఆ కన్ను కూడా లేకపోయినా అప్పుడు కూడా నువ్వేం తక్కువ వాడివి కాదు. ఆ కన్ను కూడా లేకపోతే నువ్వు సాక్షాత్తు కౌరవపతివే. కౌరవులకి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడితో సమానం. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎలా చూసుకున్నా నువ్వు గొప్పవాడివే అని చెప్తూనే ఈ మనం చెప్పుకున్నటువంటి ఈ 4వ పాదానికి కన్నొక్కటి లేకయున్న కౌరవపతివే అన్నదానికి మరొక పాఠాంతరం కూడా మనకు కనిపిస్తుంది. కన్నొక్కటి యున్నగాని కంతుడగాదే అని. అంటే ఒక్క కన్నొక్కటి లేదు కానీ ఇంకొక కన్ను కూడా ఉండుంటేనా, అంటే 2 కళ్ళు ఉండుంటేనా సాక్షాత్తు నువ్వు కంతుడగాదే, అంటే మన్మధుడితో సమానం కదా అని చమత్కరించినట్లుగా మనకి పద్యం చెప్తోంది. ఇక్కడ మనం ఒక క్షణం ఆలోచిస్తే తిరుమల రాయలు పద్యం అడగగానే ఇంకా ఏ విషయాలని స్పృశించకుండా కేవలం ఆయనలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపించేటువంటి ఒంటి కన్ను అనే అంశాన్ని మాత్రమే ఇక్కడ రామకృష్ణ కవి ఎందుకు తీసుకున్నాడు అంటే, రాజుని వేళాకోళం చేయడానికో లేకపోతే అవహేళన చేయడానికో మాత్రం కాదు. మనకి పూర్వం నుండి కూడా ఒక సంప్రదాయం నడుస్తుంది. ఏమిటి అంటే, ఎవరిలో అయినా ఒక బలహీనత ఉంటే ఆ బలహీనతని వాళ్ళ బలంగా మార్చేటువంటి ప్రయత్నం మన పెద్దలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఎవరికైనా మెల్లకన్ను ఉంటే మెల్లకన్ను ఉన్న వాళ్ళకి అదృష్టం అంటారు. పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అంటారు. చేతికి 5 వేళ్ళు కాకుండా 6వ వేలు ఎక్కడైనా ఉంటే ఎవరికైనా దాన్ని అదృష్టం అంటారు. కాళ్ళ యొక్క ఆకృతి సమంగా లేక సరిగ్గా లేక దూరంగా ఉంటే దాన్ని అదృష్టం అంటారు. ఇలా సహజత్వానికి భిన్నంగా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఒక అదృష్టంగా చూపించి వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం అందరూ చేస్తూ ఉంటారు. అది మన సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి
గొప్ప విశేషం. ఆ పనే చేశాడు మన తెనాలి రామకృష్ణ కవి కూడా. లోపాన్ని చిన్నది చేసి చూపించేటువంటి ప్రయత్నం తెనాలి రామకృష్ణ కవి చేసి చూపించాడు. ఇదిగో మాట చేత ఎదుటివారికి కాస్తో కూస్తో బలాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి కవులకి ఖచ్చితంగా ఉంది. ప్రతి వారికి ఉంటుంది, కవులకి ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందున మనం ఇక్కడ గమనించాల్సిన ఇంకొక విశేషం ఏమిటి అంటే, వాస్తవాన్ని వాస్తవంగా స్వీకరించగలిగేటువంటి లక్షణం ఆనాటి రాజులకు ఉంది. ఒంటి కన్ను ఉంది నీకు అని చెప్పడానికి కవులకి చాలా ధైర్యం కావాలి. ఎప్పుడు ఉంటుంది ఆ ధైర్యం అంటే, రాజు ఏమీ అనడు అన్నటువంటి ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే. అదిగో అలాంటి లక్షణం ఆనాటి రాజులకు ఉండేది. నిజాన్ని నిజంలాగా స్వీకరించగలిగేటువంటి లక్షణం వారికి ఉంది కాబట్టి కవులు కూడా స్వతంత్రించి ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి లోపాలను ఎత్తి చూపిస్తూనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం చేసేవారు. ఇలాంటి మంచి చాటువుతో మరొక్క మారు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్వస్తి.